హలో అండి. శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దామా. ఇవి అటుకులతో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. దీనిలో ఇదో రకం అన్నమాట. శ్రద్ధ పెట్టి చేయాలే కానీ అటుకుల పాయసం చాలా రుచిగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. అలాగే ముందుగా పెనం పెట్టుకున్నాం. పెనంలో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త కరిగాక అందులో కాస్త ఇలాచి దంచి వేసుకున్నాం. నేను మామూలుగా నెయ్యిలోనే వేసేస్తుంటానండి, ఫ్లేవర్ బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా ఇలాచి ఫ్లేవర్ ఇష్టపడరు, అందుకని నేను కొద్దిగా తగ్గించి వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొద్దిగా పెంచుకోండి. అలాగే ఆ నెయ్యిలోనే జీడిపప్పులు, ఎండు ద్రాక్ష దోరగా వేపుకొని ఈ విధంగా పక్కకు తీసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. వేపి పక్కకు తీసుకున్నాం కదా, అవన్నీ డ్రై ఫ్రూట్స్. ఈ అటుకుల్ని ఒక కప్పు అటుకులతో చేస్తున్నానండి నేను. అవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. అటుకులు కడిగేటప్పుడే నానిపోతాయి అన్నమాట. వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగి బాగా నీళ్లు లేకుండా వడబోసుకోవాలి. ఎందుకంటే ఏదైనా దుమ్ము ధూళి ఉంటే కూడా నీట్గా వెళ్ళిపోతుంది. ఈ నీళ్ళంతా బాగా వడిగాక మనం వేపుకుందాం. ఇప్పుడు ఈ పెనంలోనే కొద్దిగా పచ్చకర్పూరం వేసానన్నమాట. మామూలుగా మనం పూజలకు చేస్తాం చూడండి, అది కాదు, ఇది వంటకి వేసేదన్నమాట. స్వీట్లో దేంట్లో అయినా కానీ కొద్దిగా వేస్తే ఇది చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇలాగే ఈ అటుకుల్ని ఈ నెయ్యిలోనే వేపుకోవాలి. నెయ్యి ఉంటే ఇంకాస్త కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొద్దిగా క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి తక్కువగానే వేసాను అన్నమాట. అటుకుల్ని ఏదైనా స్మెల్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. నెయ్యిలో వేపితే బాగుంటాయి. అలాగే 1 లీటర్ పాలు పోసానండి. ముందుగానే కాంచి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ పాలని ఇందులో కలుపుకోవాలి. పాలతోని మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాక ఇందులోనే నేను తురిమిన బెల్లాన్ని వేస్తున్నాను అన్నమాట. 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. కాస్త తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కాస్త కూడా పెంచుకోవచ్చు. అంతేనండి. ఇది బాగా ఉడికాక ఇంకా పాయసం రెడీ అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని కలుపుకునేయాలి. అంతేనండి, అటుకుల పాయసం రెడీ అయిపోయిందనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నా వీడియో కనుక ఈ అటుకుల పాయసం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.